హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈ రైస్ చేసుకున్నారంటే కర్రీ కూడా అవసరం లేదండి. రైస్ ఒకటే తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి రైస్. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి రైస్. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ వేసుకొని అలాగే టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని అంతా వేసేసుకోవాలండి. కొత్తిమీర పేస్ట్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలండి కలుపుతూ. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి నేను ముందే రైస్ని వాష్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ అంతా కుక్కర్లో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల రైస్ వేసుకున్నానండి. దీనికి నేను 3½ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి రైతా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలానే తినేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.